పిలాతు భార్య. పిలాతు భార్య యేసుక్రీస్తుని రక్షకుడుగా భావించింది. నీతిమంతుడుగా ఆమె గుర్తించినది. కనుక తన భర్త క్రీస్తుకు తీర్పు తీర్చబోచున్నాడు అని తెలుసుకుని, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి తన భర్తకి తెలియజేసింది. పిలాతు క్రీస్తుని తీర్పు తీర్చటానికి అక్కడ సమాజంలో ఉన్నటువంటి వారు అధికారులు తీసుకువచ్చినప్పుడు, అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, "నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని" అతని యొద్దకు వర్తమానము పంపినది. ఎందుకు వర్తమానం పంపినది అంటే, అతడు ఏ తప్పును చేయలేదు. అతడు నిరపరాధి. ఆయన రక్తము ఒకేళ చిందింపబడితే ఆ పాపము మన మీదకి, మన కుటుంబం మీదకి రాకూడదు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన క్రీస్తు, ఆయన ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు అని ఆమె నమ్మినది గనుక, తన భర్తకి ఆ యొక్క శాపం అనేది తగలకుండా ఉండాలని, తన కుటుంబం మీదకి క్రీస్తుని చంపిన నేరము రాకుండా ఉండాలని తన భర్తని హెచ్చరించినది ఒక విధంగా చెప్పాలి అంటే. న్యాయ న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి భర్తకి ఈ విషయాన్ని తెలియజేసే గొప్ప ధైర్యశాలిగా కూడా ఆమె ఉంది. ఎందుకంటే న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి న్యాయాధిపతికి ఎవ్వరు ఏది చెప్పటానికి సాహసం చేయరు. కానీ ఆమె పిలాతు భార్య విశ్వాసము కలిగినదే ఉన్నదే. ఆమె ఎందు నిమిత్తమై ఈ తీర్పులోకి ప్రభువును తీసుకొచ్చాడో గ్రహించినది గనక ఆమె అతడికి తెలియజేసింది. అతడు నీతిమంతుడు కనుక ఆయన్ని గూర్చి నీవు జాగ్రత్త పడు అని తన భర్తకి తెలియజేసింది. ఈ రీతిగా తెలియజేసిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా ఆయన మీద అనేక నేరములు మోపారు క్రీస్తు మీద. కానీ ఆయన ఏమీ బదులివ్వలేదు. ఇయన్నీ గ్రహించినటువంటి పిలాతు అతన్ని ఏదో రీతిగా విడుదల చేయాలని భావించాడు. కానీ అల్లరి ఎక్కువవుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమి లేదని గ్రహించి, నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, "ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. మీరే చూచుకొనుడి" అని పిలాతు జనానికి, అధికారులకి ప్రభువుని అప్పగించాడు. ఈ రీతిగా పిలాతు చేసిన పని, తన భార్య చేసిన పని గూర్చి బైబిల్‌లో స్పష్టముగా రాయబడింది. పిలాతు భార్య క్రీస్తుని గూర్చి సాక్ష్యమిచ్చి కొనియాడబడిన స్త్రీలలో ఆమె కూడా చేరినది. ఈ రీతిగా పిలాతు భార్య ప్రభువుని కొనియాడిన స్త్రీలతో పాటు ఆమె పేరు కూడా ప్రభువుని కొనియాడినటువంటి స్త్రీల జాబితాలో లెక్కించబడినది.